తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. కాకినాడకి సంబంధించినటువంటి జాహ్నవి అనే 3 ఏళ్ల చిన్నారి తప్పిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో సీసీటీవీ ఫుటేజ్ లో కావచ్చు, తను వెళ్ళినటువంటి ఈ మార్గం ఏదైతే డాగ్ తో పాటు తన కుక్కతో పాటు వెళ్ళిపోతున్నటువంటి విజువల్ ఇది. కానీ ఇవాల్టికి 4 రోజులు అయినప్పటికీ జాహ్నవి యొక్క ఆచూకీ దొరకలేదు. కానీ ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఆల్మోస్ట్ 500 ఎకరాలు కలిగినటువంటి ఆ అడవి, ఆ తోట ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోయినటువంటి పాప ఇప్పటికి 4 రోజులు అవుతుంది. గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ పాప ఆచూకీ ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ పాపతో పాటు వెళ్ళినటువంటి ఏదైతే ఆ కుక్క ఉందో, డాగ్, అది నిన్న మళ్ళీ తిరిగి వచ్చినట్టు, ఆల్రెడీ తిరిగి వచ్చేసింది కుక్క. మరి పాప ఏమైంది అనేది ఓ మిస్టరీగానే ఉంది. కానీ తల్లిదండ్రులు చూసుకుంటే వాళ్ళ ఆవేదన నిజంగా చాలా, అసలు ఎవరు తీర్చలేని లోటు. ఎందుకంటే 3 ఏళ్ల చిన్నారి, అది కనీసం ఒక రోజు మొత్తంలో కూడా, అంటే ఒక గంట కూడా ఏం తినకుండా ఉంటున్నటువంటి చిన్న పాప ఈరోజు 4 రోజులు గడిచిపోయి 5వ రోజు వస్తున్నప్పటికీ పాప ఎక్కడుంది అని తెలియలేదు. అసలు ఏం జరిగింది అనేది తెలియదు. నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదు అని అంటే అలా ఆడుకుంటూ ఆ తోటలోకి, ఏదైతే అడవి అని ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందా, తిరిగి ఎందుకు రాలేదు. సో కుక్క మాత్రం తిరిగి వచ్చేసింది నిన్న. పాప ఎక్కడ, ఒక మనిషి అయి ఉంటేనేమో ఎక్కడని అడిగితే సమాధానం ఉండేదేమో. సో ఆ మూగ జీవిని నిజంగా అసలు ఏం అడగాలి, నిజంగా అసలు అది తిరిగి వెళ్ళింది. సో ఒకవేళ ఇదేమన్నా దారి చూపిస్తుందా, దీంతో పాటు వెళ్ళాలా, పాప ఎక్కడన్నా ఉందా, ఎవరైనా కిడ్నాప్ చేశారని తెలియక నిజంగా తల్లిదండ్రులు సతమతం అయిపోతుండొచ్చు నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఏంటంటే కొన్ని విజువల్స్, కొన్ని వాక్యాలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటంటే తల్లిదండ్రులు అంత బాధపడుతున్నట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరిలో అసలు ఆ బాధే తెలియట్లేదు. నిజంగా పాప కనిపించట్లేదు అంటే లబోదీపం అంటూ ఉంటారు. అసలు కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రావట్లేదు. అంటే బహుశా వీరిద్దరేమన్నా పాపనేమన్నా బహుశా చేసి ఉండొచ్చా అనే తల్లిదండ్రుల పైన కూడా అనుమానం పడేటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రతిరోజు మీడియాలో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. పాప ఇంకా తెలియలేదు. సో వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంది. సో గ్రామస్తులు అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నప్పటికీ పాప యొక్క ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, చాలా చిన్న పిల్ల, ఎంత బుడ్డగా ఉంది చూడండి. అసలు అది ఎక్కడికి వెళ్ళిపోయింది, అడవిలో తప్పిపోయిందా, ఏమన్నా జరుగుంటుందా అనే ఆ ఊహ కూడా, నిజంగా ఊహ కూడా అందనటువంటి థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జాహ్నవి ఖచ్చితంగా తిరిగి క్షేమంగా రావాలని మనందరం కూడా ఆశిద్దాము. సో ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి తీరని లోటు మాత్రం డెఫినెట్గా అవ్వకూడదు. పాప ఖచ్చితంగా క్షేమంగా రావాలి. పాప గురించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే డెఫినెట్గా మా మీడియాలో మీకు తెలియజేస్తూ ఉంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ మీడియా.